చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం మన అధికారులకు అలవాట్లో ఓ భాగం. ఎండాకాలం దగ్గరికి వచ్చేసరికి బోర్లు తవ్వడం, అగ్ని ప్రమాదాలు జరిగితే ఆకస్మికంగా పాఠశాలలు, ఆసుపత్రులు తనిఖీ చేయడం, తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తే అప్పటికప్పుడు పారిశుధ్యం గురించి ఆలోచించడం. ప్రస్తుతం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అదే తంతు జరుగుతోంది. శ్రీకాకుళం నగరంలో అన్ని ఏరియాల్లోనూ డయేరియా వ్యాపించి జనం అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలోనే జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. నగరంలోని ఏ ప్రాంతంలో చూసినా జేసీబీలతో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. నగరంలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు జేసీబీలు, ప్రొక్లైన్లు ఉపయోగించి ఇప్పటికిప్పుడు పనులు చేపడుతున్నారు. కాలువల్లో పూడుకుపోయిన చెత్తను బయటికి తీసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఈ శ్రీకాకుళం నగరంలో ముందు నుంచి కాలువలు ఎత్తు నుంచి పల్లానికి వెళ్లే కంటే పల్లం నుంచి ఎత్తుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నగరం ప్రణాళికాబద్ధమైన నగరం కాకపోవడంతో ఎగువ ప్రాంతం నుంచి నీరు దిగువ ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేదు. దీనితో దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి నీరు వెళ్లే పరిస్థితి ఉండదు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ తీవ్రమైనటువంటి మురుగునీరు సమస్య ఉంది. దీనిని నివారించేందుకు తగిన చర్యలు ఎప్పటికైనా చేపట్టాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించే కంటే అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే ఇటువంటి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు, అవాంతరాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. అయినప్పటికీ శ్రీకాకుళం నగరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు, ఆరోగ్య సమస్యను చక్కదిద్దేందుకు తీవ్రమైన ప్రయత్నాలు సాగిస్తూ ఉండడం అభినందనీయం.